నమస్తే. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెప్తా ఉన్నాడు ఫోర్త్ సిటీ కోసం భూముల సేకరణ చేస్తామని చెప్పేసి. అదే సందర్భంలో భూములు కోల్పోతూ ఉన్నటువంటి రైతులంతా కూడా ఏదైతే ఇప్పటికే ఆ ఫోర్త్ సిటీకి ఇప్పటికే హైవే రోడ్డు ఉంది, శ్రీశైలం హైవే రోడ్డు, కేవలం ఇంకొక 50 ఫీట్ల సంబంధించినటువంటి రోడ్డు వేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మళ్ళీ కొత్తగా నిర్మాణం చేయాలి రోడ్డు అని చెప్పేసి ఏదైతే అలైన్మెంట్ చేయడం జరుగుతూ ఉందో సర్వే కూడా పూర్తయిందని చెప్పేసి అంటా ఉన్నారు. అలైన్మెంట్ను చిన్న సన్నకారు రైతులకు సంబంధించినటువంటి పొలాలకు వెళ్ళి ఉన్నారన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తూ అది ఎవరైతే ఫోర్త్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ధర్నా చౌక్ వచ్చి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పుగా ఎక్కడి నుంచి వచ్చి ఏంటిది మీ ప్రాబ్లం? మాది లేమూరు. మా భూములకి వెళ్ళి ఇది రోడ్డు అవసరం లేదు. అక్కడ శ్రీశైలం రోడ్డు, ఇక్కడ సింహపురం రోడ్డు 3 కిలోమీటర్ల మధ్యాహ్నకి వెళ్ళి రోడ్డు అవసరం ఎందుకు? మేము పేద రైతులం, నాకు పెద్ద కుటుంబం, మా పోరలు అడ్జస్తారు. ఇట్లా మాకు ఆగముంది, వద్దు ఆడికెళ్ళి మాకు రోడ్ వద్దు, గంతనే మాకు రోడ్ వద్దు అవసరం లేదు. వచ్చి చూడుండ్రి, చూసి ఎంత కుటుంబము ఎట్లా బాతుంది. మాకు ఇట్లా పోయింది రోడ్డు. అట్లా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు మాదే ఉండేది. అవతలలో పోయినా కానీ నేను 12 ఎకరాలు ఉండే. 12 ఎకరాలకి వెళ్ళి ఒక రోడ్డు తూర్పు అనమట్నే పోయింది. మళ్ళీ ఇట్లా పోయేటాలకల్లా ఒక పారే నాది ఇప్పుడు 6-7 ఎకరాలు పోతుంది. నాకు 11 మంది పాళ్ళు, 11 మందికి 100 కుటుంబం మాది. అది మాకు మా అంటే నెత్తికి 1/4 ఎకరా 1/2 ఎకరా వల్లమే ఉన్నాము. అందుకెళ్ళి పోతున్నదంటని మాకు బాధ అవుతుంది. ఆ రోడే అవసరమే లేదు. నువ్వు కోవాలంటే అక్కడ సింహపురము హైవే రోడ్ ఉంది, ఊళ్ళోకి వెళ్ళి హైవే రోడ్ ఉంది, మళ్ళీ శ్రీశైలం రోడ్డు ఉంది. నువ్వు నడి మధ్యాహ్నకి వెళ్ళి రోడ్డు ఏం అవసరం? ఏమిటికి వచ్చి చూసి దాన్ని పరిశీలన చేసి మమ్మల్ని పంపి. ఏంటిదన్న ఇవాళ ప్రధానంగా మీరు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి అసలు? అన్న, నా పేరు నీరటి శ్రీకాంత్. ఇది మా యొక్క రైతులు. మేము మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం నుంచి వచ్చినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్పుకోబడే ఫోర్త్ సిటీకి వేసేటువంటి అతిపెద్ద రోడ్ అయినటువంటి గ్రీన్ఫీల్డ్ 300 ఫీట్ రోడ్ యొక్క అది 300 ఫీట్ల రోడ్డు. ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ వరకు 300 ఫీట్ రోడ్ వేస్తున్నాడు. అందులో భాగంగా మా యొక్క ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల భూములు చాలా పోతూ ఉన్నాయి. అందరూ కూడా చిన్నకారు రైతులు. ప్రతిరోజు పాలకూరలు ఆకుకూరలు పండించుకొని లేకపోతే కూరగాయలు పండించుకొని పట్టణం తీసుకొచ్చి వాళ్ళ జీవనోపాధి గడిపేటువంటి రైతులు ఈరోజు అంత పెద్ద రోడ్డు పోవడం వల్ల ఎంతోమంది రైతులు భిక్షగాళ్ళు మారే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ రోడ్డు మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు దానికి ప్యారలల్గానే ఆల్రెడీ శ్రీశైలం హైవే ఉంది. గత ప్రభుత్వంలో శ్రీశైలం హైవే పైన కొత్తూరు గేట్ నుంచి అక్కడ ఇప్పుడు ఈయన చెప్పుకోబడుతున్నటువంటి స్కిల్ యూనివర్సిటీ వరకు పెద్ద రోడ్డు ఉంది. అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఊరైనటువంటి తిమ్మాపూర్ నుంచి కూడా ఒక రోడ్డు ఉంది. ఈ రెండింటిని కనుక ఎక్స్పాండ్ చేస్తే ఈ రోడ్డు అవసరం లేదు. కానీ ఆయన ఏ రియాల్టర్ల ప్రభావమో తెలియదు, ఏ ఫారెన్ కంపెనీల ప్రభావమో తెలియదు, మరి అక్కడ భూములు ఉండడో ఏమో తెలియదు. కానీ వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి కోసం ఒక ఊహా ప్రపంచం అనే ఒక సిటీని నిర్మిద్దాం, దానికి అక్కడ నుంచి ఆ రైతుల యొక్క భూములు లాక్కోవాలనే ప్రయత్నంలో భాగంగా మా యొక్క పచ్చని పొలాలు, అవసరం లేనటువంటి పొలాలు కొత్త రోడ్ వేయాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. మేము ఇక్కడ ఉంటే అక్కడ సర్వేయింగ్ జరుగుతుంది. మీకు ఎవరిచ్చిరు అధికారం? మాకు తెలియకుండానే మీకు సర్వే చేయాల్సిన అధికారం ఎవరిచ్చిరు? ఆ సర్వే ఎంబడే ఆపాలి, మీ ఆలోచన ఎంబడే విరమించుకోవాలి. మీరు ఉన్నటువంటి రోడ్లను పెద్ద చేయాలి. కానీ ఎవరైనా కొత్త రోడ్ వేసేసి గవర్నమెంట్ యొక్క ప్రజాధనాన్ని వృధా చేసే అధికారం ఎవరిచ్చారు? నువ్వు ప్రజాధనం యొక్క సంరక్షకుడిగా ఉండాలి. కానీ నీ ఇష్టం వచ్చిన వ్యక్తి నీ వ్యక్తిగత అవకాశాల కోసం, అవసరాల కోసం, నీ కుటుంబ సభ్యుల యొక్క భూముల రేట్లు పెంచుకోవడం కోసం పేద రైతుల యొక్క భూములు లాక్కుంటా అంటే ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది అట్లాగనే కొనసాగితే మా రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఎంతోమంది రైతుల ప్రాణాల మీదనే ఈ దేశ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది మనం శోకించదగిన విషయం. రైతులకు అందరూ అండగా ఉంటామంటారు కానీ రైతుల భూములే గుంజుకుంటారు, రైతుల గిట్టుబాటు ధర ఇవ్వరు, రైతులకు రుణమాఫీ చేయరు. కానీ ఏదో తూతు మంత్రాన రుణమాఫీ చేసేసి నేను రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటూ ఉన్నారు. కానీ ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాదు, ఇది ఓన్లీ రేవంత్ ప్రభుత్వం లాగానే కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు కూడా నిస్సహాయులుగా అసమర్థులుగా మిగిలిపోయినట్టు ప్రపంచానికి అట్లా తెలుస్తూ ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు ఆల్రెడీ ప్రజాగ్రహానికి గురయ్యారు. మీరు కలగనుతున్నటువంటి రెండోసారి ముఖ్యమంత్రి పదవి రావాలంటే ఈరోజు ప్రజానాయకుడిగా మీరు మారాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజా కంటకుడిగా ఉంటే మాత్రం మీరు రెండోసారి కాదు కదా, ఇంకా ఒక 1 ఇయర్లోనే మీ యొక్క సీటుకు ఎసరు పెట్టేటువంటి అవకాశం ఉంది. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా కాంగ్రెస్ నాయకులారా, ఒకరి వల్ల మీ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఈ సిటీ వల్ల మీ చెడ్డ పేరు వస్తుంది. మీరు దయచేసి మీరు కూడా ప్రజల పక్షాన ఉండండి. ప్రజల పక్షాన ఉంటే ఎప్పటికైనా మీరు నాయకులుగా ఉంటారు, చిరస్థాయిగా మిగిలిపోతారు తప్ప మీరు కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా పనిచేస్తే మాత్రం మీరు ప్రజల మదిలలో మీరు
నీచులుగానే ఉండిపోతారనేది నేను డెఫినెట్గా చెప్పదలుచుకున్నాను. మీరేమని చెప్తారు? ఈ అలైన్మెంట్ మార్చడమో లేకపోతే రద్దు చేసుకోవడమో చేయాలి సార్. ముఖ్యంగా ఏంటంటే మా సన్న చిన్నకారు రైతులం ఉన్నాం, అంతా ఎకరం 2 ఎకరాల వల్ల ఉన్నాం. దాంట్లో 2 అన్నములు 3 అన్నములం ఉన్నాం కాబట్టి ఏదో మేము ఆ పొలాన్ని దున్నుకొని మేము బతుకుతున్నాం కాబట్టి ఈ రోడ్ అనేది మాకు అవసరం లేదు. దానికి ఇంకోటి అనుగుణంగా ఏంటంటే శ్రీశైలం హైవే నుంచి 4 కిలోమీటర్ల దూరం నుంచి 300 ఫీట్ల రోడ్డు తీసుకుపోవడం జరుగుతుంది. ఇది వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ రాజకీయ నాయకుల మెప్పు కోసం, వాళ్ళ భూములను కాపాడుకోవడం కోసం, వాళ్ళ భూములను ఆస్తులు పెంచుకోవడం కోసమే ఈ రోడ్డు తీసుకుపోవడం జరుగుతుంది. అదే కాకుండా అలైన్మెంట్ అనేది కూడా బడాబాబుల భూములు ఉన్న దగ్గర అలైన్మెంట్ దాని పక్క నుంచి తీసుకురావడం, సన్నకారు రైతుల దగ్గర వాళ్ళ భూముల నుంచి తీసుకుపోవడం వల్ల టోటల్గా రైతులు నష్టపోవడం జరుగుతుంది. మాకు ఇలాంటి రోడ్లు మాకు అవసరం లేదు. దీనికి 4 కిలోమీటర్ల దూరం నుంచి మాకు ఈ రోడ్డు అవసరం లేదు. శ్రీశైలం రోడ్డు ఇంకా 50 ఫీట్స్ పెంచుకుంటే అది సరిపోతుంది. మీ ఓరో 4th సిటీ కట్టి ఎన్ఆర్ఏలకు ఇంకో బడా నేతలకు ఆ భూములు అమ్ముకొని ఆయన ఎయిర్పోర్ట్లో దిగితే చక్క పోయి ఆన్నే ఆగాలంట. ఇది ఎంతవరకు న్యాయమో అసలు అర్థం కావట్లేదు. రైతులను ఆగం చేస్తుండు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మార్చుకోవాలని మేము రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. మీరేమని చెప్తారు? సార్ మాది లేమూరు గ్రామము, కందుకూరు మండల్. మా మేము రైతుల భూములన్నీ వస్తున్నాయి. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఇప్పటికైనా కానీ కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి రోడ్డు ఉన్నది సార్. కొంగరకలాన్ నుంచి తిమ్మపూర్ రోడ్ నుంచి అయినా తిమ్మపూర పళ్ళు ఇస్తామన్నా కానీ అక్కడ రోడ్డు తీసుకుపోతలేరు. ఇది కొత్తగా సృష్టించురు. మేమంతా సన్నకారు రైతులం సార్. 1-2 ఎకరాలు చేసుకొని బతికేతోళ్ళం, కూలి నాలో చేసుకొని దాన్ని కూడా మీరు 300 ఫీట్లు రోడ్డు తీసుకుపోతున్నారు అంటే ఎక్కడో విధంగా లేదు. ఇప్పుడు కొత్తగా తీస్తున్నారు అంటే అది కూడా మేము ఒప్పుకుంటాం. అక్కడ పక్కనే 4 కిలోమీటర్స్ హైవే శ్రీశైలం రోడ్ ఉన్నది. అక్కడ కందుకూరు మండల్ కొత్తూరు నుంచి రోడ్ ఉన్నది ఫార్మర్ సిటీకి. ఇది కొత్తగా ప్రకటించి మా రైతులను అందరినీ సద్వినియోగం చేసి మమ్మల్ని చేస్తేందుకు అదవుతున్నది. రెండోటి మీరు కూడా చూడండి సార్, ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనేది మీరు చూడకుండా చేయకుండా, ప్రజోదాన్యం చేయకుండా మొత్తం చూసి దొంగలోలే మీ మనుషులంతా పోయి ముగ్గులు వేయడము, డోన్లు తీసుకుపోయి డోన్ల మీద తిరగడము, ఇది ఎక్కడి న్యాయం సార్? రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్, వెంకవడ్డ జిల్లా అని నార్త్ జోన్లో గత ప్రభుత్వం పట్టించుకోకుండా మీరు మంచి వచ్చిరు రేవంత్ రెడ్డి సార్ మనం మంచి గాలి ఇస్తాడని అంటే మాకు రాత్రి పగలు నిద్రలు లేకుండా మీరు ఇట్లా చేస్తురేం సార్? తగనైంది అది కాదు. మీరు మంచి న్యాయంతో చూడండి సార్. దయచేసి మాకు సన్నకారు రైతులం, మాకు అన్యాయం చేయకుండా మంచిగా చూసుకోండి సార్. మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ ఎవరో చెప్పిన మాటలకు గత ప్రభుత్వంలో మీరు అన్ని చేసే ప్రభుత్వాల కన్నా చాలా నష్టమైన చేస్తున్నారు. ఇంకో ప్రభుత్వానికి మేలయ్యేటట్టు చేస్తున్నారు సార్. మీరు గత ప్రభుత్వము 10 ఏళ్ళు ఉన్నదేమో కానీ మీరు 5 ఏళ్ళు కూడా ఉండకుండా చేస్తున్నారు సార్. చాలా విధంగా చేస్తున్నారు. మీరు ఎవరు సలహా ఇస్తున్నారు, ఏం చేస్తున్నారో కానీ ఒక్కసారి మా బాధలు విని చూడండి సార్. ఊళ్ళ రిపోర్ట్ వచ్చి మొత్తం అదైపోతున్నాం సార్. దయచేసి మీరు చూడవలసిందిగా కోరుతున్నాం.